సో భార్యాభర్తలు కలిసిన తర్వాత వీర్యం మానంలోంచి బయటకు వచ్చేస్తుంది, దీనివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదా? హలో, నేను మీ డాక్టర్ ఝాన్సీ, ఆరిజిన్స్ IVF. ఈ క్వశ్చన్ చాలా కామన్గా అందరూ కపుల్స్ అడుగుతూ ఉంటారు. మేమిద్దరూ కలిసిన తర్వాత వీర్యం అంతా బయటకు వచ్చేస్తుంది, అందుకనే ప్రెగ్నెన్సీ రావట్లేదా? లేదు, నా వైఫ్ ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేసుకుంటుంది, అందువల్లనే ప్రెగ్నెన్సీ రావడం లేదా అనేది. సో కలిసినప్పుడు అంగం ద్వారా వచ్చిన వీర్యము మానంలో పడుతుంది. ఇందులో వీర్యకణము మాత్రమే ఈదుకుంటూ గర్భసంచిలోకి వెళ్తుంది. వీర్యంతో ఏమి సంబంధం లేదు. వీర్యము బయటకు వచ్చేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఏమీ తగ్గిపోదు. సో వీర్యం బయటకు రావడానికి ప్రెగ్నెన్సీకి ఏమి సంబంధం లేదు. ఈ వీర్యము గర్భసంచిలోకి వెళ్తే అందులో ఉండే ప్రోస్టాగ్లాండిన్స్ వలన సివియర్ క్రాంప్స్ వస్తాయి. సో వీర్యము గర్భసంచిలోకి వెళ్ళకూడదు, వీర్యకణము మాత్రమే గర్భసంచిలోకి వెళ్ళాలి. సో మీరు కలిసినప్పుడు కంపల్సరీ ఆ వీర్యకణము గర్భసంచిలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక అపోహ మాత్రమే, ఇందులో నిజం లేదు.